హాయ్ అందరికీ ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది బోట్. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్లో మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒక ఫిల్మ్ స్టార్ అనమాట. తానేంటంటే కొంచెం బిజీ లైఫ్ నుంచి బయటకు వచ్చేసి సరదాగా సముద్రంలో తిరుగుదాము అని చెప్పేసి ఒక చిన్న పడవ ఎక్కేసి అందులో కొన్ని చేపలు పట్టుకుందామని చెప్పేసి తాను ఆ చిన్న పడవను స్టార్ట్ చేసుకొని సముద్రం మధ్యలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ సీన్ని రియల్గా చూసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్లో హీరో పడవ కూడా కొంచెం ముందుకు వెళ్తుందనమాట. అలా ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం ఫాగ్ లాగా కనిపిస్తుంది. సరే ఈ ఫాగ్ కూడా బాగుంది చూడటానికి చాలా అని చెప్పేసి హీరో ఆ ఫాగ్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇదే ప్రాసెస్లో అక్కడ చేపలు పట్టుకుంటూ ఉంటాడు. కానీ సడన్గా వెనక నుంచి ఏదో గుద్దేస్తుంది. దాంతో హీరో పడవ షేక్ అయిపోతుంది. ఏంట్రా అని చూస్తే అక్కడ ఒక పెద్ద బోట్ ఉంటుందన్నమాట. అది కూడా చాలా లగ్జరియస్ అండ్ కాస్ట్లీయెస్ట్ బోట్ ఒకటి ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే లోపల చూస్తే జనం ఎవరూ లేనట్టు కనిపిస్తారు. హీరోకి డౌట్ వచ్చి ఎవండి లోపల ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడిగితే ఎవరూ రెస్పాండ్ అవ్వరనమాట. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి తన పడవకున్న తాడును తీసుకెళ్ళి ఆ బోట్కి కట్టేసి, అది కూడా చాలా గట్టిగా కడతాడు. కట్టేసి ఆ బోట్లోకి ఎక్కుతాడనమాట. ఎక్కి చూస్తే అక్కడ ఒక బుక్ ఉంటుంది. హీరోకి డౌట్ వచ్చేస్తుంది, ఇప్పుడు ఎవరో బుక్ చదివి లోపలికి వెళ్ళారు అని చెప్పేసి హీరో మెల్లగా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరు. కానీ బెడ్లు మాత్రం ఎవరో పడుకున్నప్పుడే లేచినట్టు ఉంటాయన్నమాట. హీరోకి డౌట్ వచ్చేస్తుంది, ఎవరో వాడినట్టుంది కానీ ఎవరు లేరు అని చెప్పేసి హీరో మెల్లగా ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ ఒక వాకీటాకీ ఉంటుందన్నమాట. వెంటనే ఆ వాకీటాకీలో ఫ్రీక్వెన్సీ మార్చి హలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అందులో మాట్లాడి చూస్తాడు. కానీ ఎవరు రెస్పాండ్ అవ్వరు. ఆ తర్వాత హీరో కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే ఒక వాష్రూమ్ ఉంటుందన్నమాట. ఆ వాష్రూమ్లో కూడా ఎవరు కనిపించరు. ఇలా కాదులే మనకెందుకులే అని చెప్పేసి హీరో మెల్లగా పైకొచ్చి తన బోట్లో వెళ్దాం అనుకుంటాడు. అంటే తన పడవలో వెళ్దాం అనుకుంటాడు. చూస్తే తన పడవ అక్కడ కనిపించదు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటి దీన్ని బలంగా కట్టాను కదా అని చెప్పేసి హీరో అటు ఇటు చూస్తాడు. కానీ తన పడవ కనిపించదు. ఆ తర్వాత పక్కన ఒక బైనాకులర్ ఉంటుందన్నమాట. అందులోంచి చూసినా ఏది కనిపించదు. కానీ హీరోకి ఏంటంటే ఎటువంటి భయం ఉండదు. ఎందుకంటే తన పడవలోంచి బోట్లోకి వచ్చాడు కదా. పడవలో ఉండటం కన్నా బోట్ ఇంకా సేఫ్ కదా. సర్లే అని చెప్పేసి ఎలాగైనా దీన్ని స్టార్ట్ చేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి హీరో అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కొంచెం పైకి వెళ్ళి నావిగేషన్ చూస్తే అది పదిలిపోయి ఉంటుంది. సరే ఇదంతా పక్కన పెడితే అసలు మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే మనం ఎక్కడున్నామో తెలుస్తుంది అని చెప్పేసి మ్యాప్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు సడన్గా తన చుట్టూ ఉన్న వైట్ కలర్ ఫాగ్ మొత్తం పోతుంది. మొత్తం క్లియర్ అయిపోతుందన్నమాట. వెంటనే తన దగ్గర ఉన్న బైనాక్యులర్ తీసుకొని చుట్టూ చూస్తే అసలు ఎక్కడ తనకి ఒడ్డు కనిపించదు. అంటే సిటీ కనిపించదనమాట. పూర్తిగా వాటర్ కనిపిస్తుంది. దాంతో హీరోకి భయం మొదలైపోతుంది. ఈ బోట్ ఒకవేళ పాడైపోయి ఉందేమో, మనమే తెలియక ఇందులో ఎక్కామేమో, అందుకని మనం ఇక్కడికి వచ్చి తప్పిపోయామేమో అని చెప్పేసి హీరో మనసులో భయం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బైనాక్యులర్లో చూస్తున్నప్పుడు సడన్గా కింద ఎవరో సౌండ్ చేస్తారనమాట. దాంతో హీరోకి మొత్తానికి లోపల ఎవరో ఉన్నారు అని చెప్పేసి తను హడావిడిగా లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడ ఎవ్వరూ కనిపించరు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. ఇందాకే కదా సౌండ్ వచ్చింది అని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరోకి సడన్గా ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే ఈ బోట్ పైన తెరచేపలు ఉన్నాయి కదా, వాటిని ఓపెన్ చేసి గాలి ద్వారా మనం ఒడ్డుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి హీరో వెళ్ళి తెరచేపలు ఓపెన్ చేస్తాడు. దాని ద్వారా ఆ బోట్ మూవ్ అవుతుందన్నమాట. హీరో ఎంతో ఆనందపడతాడు. సర్లే ఇంక నాన్న మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి హీరో అనుకుంటున్నప్పుడు సడన్గా హీరోకి ఒక విషయం అర్థమవుతుంది. ఆ బోట్ అక్కడెక్కడే తిరుగుతుంది అని చెప్పేసి. ఇలా కాదు అని చెప్పేసి ఈ బోట్ ఇంజిన్ స్టార్ట్ చేద్దామని చెప్పి వెళ్ళి చూస్తే అది పాడైపోయి ఉంటుంది. సరే అని చెప్పేసి ఆ బోట్ని రెండు బయటలో అటు ఇటు తిప్పి ఎలాగోలా హీరో స్టార్ట్ చేస్తాడు. ఇప్పటికైనా మనం హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆ బోట్ ఆన్ చేసి హీరో ప్రశాంతంగా పైన కూర్చుంటాడు. కానీ ఆ బోట్ ఎంత వెళ్ళినా సరే తనకి మాత్రం ఐలాండ్ కనిపించదు. దాంతో హీరో బాగా టెన్షన్ అయిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ వాకీటాకీ దగ్గరికి వచ్చి ఫ్రీక్వెన్సీ అన్ని ట్రై చేస్తూ ఉంటాడు. నేను ఇలా బోట్లో ఉన్నాను, దయచేసి హెల్ప్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఎవరు రెస్పాండ్ అవ్వరు. ఇంకా చేసేదేం లేక హీరో వాష్రూమ్కి వెళ్తాడనమాట. యూరిన్ పోసుకుందామని చెప్పేసి లోపలికి వెళ్ళి యూరిన్ పోసుకున్న తర్వాత బయటకు వద్దామని చూస్తే ఆ వాష్రూమ్ డోర్ లాక్ అయిపోతుంది. హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంట్రా బాబు ఈ బాధ అని చెప్పేసి ఆ డోర్ ఓపెన్ చేస్తున్నా సరే ఆ డోర్ మాత్రం ఓపెన్ అవ్వదు. ఇలా కాదు అని చెప్పేసి పక్కన సిజర్ ఉంటుందన్నమాట. దాంతో స్క్రూస్ ఓపెన్ చేద్దామని చూస్తాడు. అయినా సరే ఆ స్క్రూస్ మాత్రం ఓపెన్ అవ్వవు. ఇలా కాదు అని చెప్పేసి హీరో ఎంత ఓపెన్ చేద్దామని చూసినా ఆ డోర్ మాత్రం అస్సలు ఓపెన్ అవ్వదు. కరెక్ట్గా అదే సమయంలో ఈ బోట్కి దగ్గరగా ఒక పెద్ద కార్గో షిప్ వస్తుంటుందన్నమాట. దాంతో హీరోకి పోయిన ప్రాణం తిరిగి వస్తుంది. ఎందుకంటే బోట్ పైన ఉంటే ఖచ్చితంగా షిప్లో వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ లేకపోతే మాత్రం ఆ షిప్ వచ్చి బోట్ని కూడా గుద్దొచ్చు. ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పేసి హీరో టెన్షన్ పడిపోతూ ఉంటాడు. డోర్ ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ ఆ డోర్ మాత్రం అస్సలు ఓపెన్ అవ్వదు. కరెక్ట్గా అదే సమయంలో ఈ బోట్లో ఉన్న వాకీటాకీ నుంచి ఎవరు మాట్లాడుతుంటారనమాట. హలో ఎవరో ఇందాక కాంటాక్ట్ చేశారు కదా, మీరున్న లొకేషన్ మేము ఫైండ్ అవుట్ చేశాము. కాకపోతే ఇప్పుడు మీరు వెళ్తున్న రూట్ చాలా రాంగ్ రూటు. ఆ రూట్లో పెద్ద పెద్ద షిప్స్లు ఉంటాయి. మీరు కనుక అక్కడికి వెళ్తే ఆ షిప్స్ మిమ్మల్ని గుద్దేస్తాయి. దానివల్ల మీ ప్రాణాలకే ప్రమాదం
చేద్దామని చెప్పేసి వాకీటాకీలో చెప్తుంటారు. హీరో మాత్రం ఎలాగైనా ఓపెన్ చేయాలని ట్రై చేస్తుంటాడు, కానీ అది ఓపెన్ అవ్వదు. మరోవైపు ఆ కార్గో షిప్ ఈ బోట్కి దగ్గరగా వచ్చేస్తుంది. ఇదే సమయంలో హీరోకి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే ఈ తెరచాపలకు రోప్స్ ఉంటాయి కదా, ఆ రోప్ పక్కనే ఉంటుంది, దాన్ని ఉపయోగించి నీళ్ళలోకి వేసేస్తాడు. ఎందుకంటే కింద బోట్ కింద ఫ్యాన్ తిరుగుతుంది కదా, ఆ ఫ్యాన్కి గనక ఈ రోప్ తగిలితే ఈ బోట్ ఆగిపోతుంది, ఆ షిప్కి గుద్దకుండా ఉంటుంది అని చెప్పేసి హీరో ఆ రోప్ని వదులుతాడు. హీరో అనుకున్నట్లుగానే ఆ రోప్ ఫ్యాన్కి తగులుతుంది. హీరో దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. కరెక్ట్గా అదే సమయంలో ఈ బాత్రూమ్ బయట ఎవరో డోల్ కొడుతున్న సౌండ్ వస్తుంది. హీరో భయంతో వెనక్కి తిరిగి చూస్తాడు. అనుకోకుండా ఈ రోప్ కాస్త హీరో మెడకు చుట్టుకుంటుంది. దాంతో హీరో ఊపిరాడక చాలా ఇబ్బంది పడతాడు. మరోవైపు రోప్ బాగా టైట్ అయిపోతుంది. ఈ గ్యాప్లో ఎలాగోలా ఆ రోప్ తీసి పక్కన వేసేస్తాడు. కానీ కరెక్ట్గా అదే సమయానికి ఆ కార్గో షిప్ వచ్చేసి ఈ బోట్కి గీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా గీసుకోవడం వల్ల ఈ బోట్కి చిన్న డ్యామేజ్ అవుతుంది. ఆ బోట్ నుంచి ఆ షిప్ పక్కట వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ బోట్ కూడా కొంచెం ముందుకు వచ్చేస్తుంది. కానీ ఆ చిన్న డ్యామేజ్ వల్ల ఈ బోట్లోకి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. మరో పక్క మన కథలో హీరో ఏమో బాత్రూంలో అలాడిపోతూ ఉంటాడు. తనకేమో దాహం వేస్తూ ఉంటుంది, తాగడానికి నీళ్లు కూడా ఉండవన్నమాట. ఇంకో పక్క ఈ పడవేమో చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే తెరచాపలు ఓపెన్లో ఉన్నాయి కదా, ఆ గాలికి ఈ పడవ మాత్రం చాలా వేగంగా వెళ్తుంది. అలా కొంతసేపు ఆగిన తర్వాత హీరో ఉన్న బాత్రూంలోకి వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. హీరో ఆశ్చర్యపోతాడు. అదేంటి నీళ్ళు ఎలా వచ్చినాయి అని చెప్పేసి హీరో అవి తాగి చూస్తే అవి మంచినీళ్ళు అనమాట. ఫిజికల్గా హీరో ఇందాక నుంచి మంచినీళ్ళు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. దాంతో హీరోకి అర్థమవుతుంది, ఈ బోట్లో ఎవడ సైకోగాడు ఉన్నాడు, ఇందాక మంచినీళ్ళు విన్నా కదా అందుకని మంచినీళ్ళు పోసాడు అని చెప్పేసి హీరోకి కోపం వచ్చేసి ఆ సైకోని తిడతాడు. అలా తిట్టిన కొంత సమయానికి అక్కడున్న నీళ్లు పోతాయన్నమాట. హీరోకి ప్రాపర్గా అర్థమైపోతుంది. మళ్ళీ చేసేదేం లేక తాను సైలెంట్గా కూర్చుంటాడు. కొంత సమయానికి మళ్ళీ నీళ్ళు వస్తాయి. సరే నీళ్ళు వచ్చాయి కదా అని చెప్పి తాగుదామని చూస్తే అవి ఉప్పు నీళ్ళు అనమాట. హీరోకి ఏం అర్థం కాదు, చూసి మనకు కూడా ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఈ ప్రాసెస్లో సడన్గా ఆ రూమ్ అంతా డార్క్ అయిపోతుంది. ఏంట్రా పట్టపగలు డార్క్ అయిపోతుంది అని చెప్పి చూస్తే హీరో వెళ్తున్న బోట్ ఉంది కదా, ఆ బోట్ కాస్త సముద్రంలో ఏర్పడిన ఒక తుఫాన్లోకి వెళ్ళిపోతుందన్నమాట. అంతేకాకుండా భయంకరంగా వర్షం పడుతుంది. దానివల్ల ఈ బోట్ తెరచాపలు ఉన్నాయి కదా, అవి ఓపెన్లో ఉన్నాయి కదా, ఆ ఓపెన్లో ఉండటం వల్ల ఈ పడవ ఎలా పడితే అలా ఊగిపోతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే నీళ్లు ఎక్కువైపోయి ఆ బోట్ మునిగిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. అదే గ్యాప్లో హీరో ఏం చేస్తాడంటే తనున్న వాష్రూమ్లో ఒక బ్లేడ్ ఉంటుందన్నమాట, షేవింగ్ చేసుకునే బ్లేడ్. ఆ బ్లేడ్ తీసుకొని బయట ఉన్న రోపుని ఎలాగోలా కట్ చేస్తూ ఉంటాడు. అలా కట్ చేసే ప్రాసెస్లో హీరోకి కూడా బాగా గాయాలవుతాయి. అయినా సరే కష్టపడి ఆ రోపులు కట్ చేయడం వల్ల ఆ తెరచాపలు మొత్తం క్లోజ్ అయిపోతాయి. దానివల్ల ఆ బోట్ బాగా ఊగటం తగ్గిపోతుంది. కట్ చేసిన తర్వాత మరుసటి రోజు అంతా క్లియర్ అయిపోయి ఉంటుంది. కానీ హీరోకి మాత్రం బాగా గాయాలై ఉంటాయి. ఇంకా ముఖ్యంగా నీళ్ళన్నీ బోట్లోకి వచ్చేసి బాత్రూంలో నీళ్ళు ఇంకా ఎక్కువైపోయి హీరోకి పీకల దాకా నీళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే హీరోకి బాగా దెబ్బలు తగిలాయి కదా, ఆ దెబ్బలకి ఉప్పు నీళ్ళు తాగడం వల్ల తనకి మంట బాగా మండిపోతూ ఉంటుంది. ఏం చేయాలో తెలియక హీరో అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ నీళ్లలోకి వెళ్ళి ఆ డోర్ని ఓపెన్ చేయాలనే ట్రై చేస్తూ ఉంటాడు. కానీ డోర్ ఓపెన్ అవ్వదు. సడన్గా బయట నుంచి సౌండ్ వస్తుందన్నమాట. అది కూడా ఆ డోర్ ఓపెన్ చేసినట్టు హీరో కనిపిస్తుంది. దాంతో బలంగా డోర్ తంతాడు. ఆ డోర్ ఓపెన్ అయిపోతుంది. హీరో బయటకొస్తాడు. బయటకొచ్చిన తర్వాత తను పైకొస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోకేంటంటే ఈ బోట్ని చూస్తేనే భయమేస్తుంది. ఇలా కాదని చెప్పేసి ఇందాక బాత్రూమ్ డోర్ ఇరిగిపోయింది కదా, ఆ బాత్రూమ్ డోర్కి కింద కొంచెం డబ్బాలు కట్టుకుని తను డైరెక్ట్గా నీళ్ళలోకి వెళ్ళిపోతాడు. నీ బోటు వద్దని చెప్పనుకుంటాడు. కానీ కొంత సమయానికి హీరోకి ఏమనిపిస్తుందంటే ఇంత పెద్ద బోట్లోనే మనం బతకలేకపోయాం, కానీ చిన్న డోర్ మీద ఈ సముద్రం నుంచి మనం బయటపడతాం, కొంచెం బురద తక్కువలో ఆలోచిస్తున్నా అని చెప్పేసి హీరో మళ్ళీ బోట్ లోపలికి వెళ్ళి ఆ బోట్ మొత్తాన్ని క్లీన్ చేసుకుంటాడు. మొత్తం శుభ్రం చేసుకొని ఆ బోట్కి ఎక్కడైతే డ్యామేజ్ అయ్యిందో ఆ డ్యామేజ్కి మళ్ళీ పెయింట్ వేసి సెట్ చేసుకుంటాడు. ఇంకా ముఖ్యంగా బోట్ లోపల నీళ్లున్నాయి కదా, ఆ నీళ్ళని మొత్తం చిన్న మోటార్ సెట్ చేసి ఆ నీళ్ళన్నీ బయటికి పోయేలా చేస్తాడు. ఆ తర్వాత బోట్ ఇంజిన్ని చేస్తాడు. కానీ అది బాగోదన్నమాట. వెంటనే మళ్ళీ వాకీటాకీ తీసుకుని ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి లైన్ ట్రై చేస్తాడు. కానీ సెట్ అవ్వదు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఎలాగైనా సరే కన్నుంచి బయటపడాలని చెప్పేసి బోటుకి తెర చాపలున్నాయి కదా, అవి సెట్ చేద్దామని చెప్పేసి పైకెక్తాడు. ఎక్కి చూస్తే దూరంగా ఒక షిప్ వెళ్తూ ఉంటుందన్నమాట. వెంటనే హీరో ఏం చేస్తాడంటే ఇందాక ఒక చిన్న బోట్ రెడీ చేసుకున్నాడు కదా, దానిమీద ఎక్కి ఆ షిప్ వైపు వెళ్తూ ఉంటాడు. కానీ హీరో ఎక్కిన ఆ బోట్ ఉంది కదా, అదేంటంటే హీరో వైపు వస్తూ ఉంటుంది. హీరోకేం అర్థం కాదు, ఇదేంట్రా బాబు ఇందాకడ ఆగిపోయింది, ఇప్పుడు తన వైపు వస్తుందని చెప్పేసి హీరో చాలా వేగంగా వెళ్తూ ఉంటాడు. కానీ ఆ బోట్ మాత్రం హీరో వైపు వచ్చేసి హీరో చేసుకున్న చిన్న పడవని గుద్ది అవతల పడేస్తుంది. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఆ బోట్ వచ్చేసి హీరో పడవని గుద్దక ముందే హీరో నీళ్లలో దూకేస్తాడు.
కాకపోతే హీరోకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ బోట్లో ఎవరు లేరు. అయినా సరే ఆ బోట్ మాత్రం తన వెనకాల ఎలా వచ్చింది, తాను తయారు చేసుకున్న ఈ చిన్న పడవని ఎలా గుద్దేసిందని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. కాకపోతే హీరోకేంటంటే ఆ బోట్లోకి వెళ్ళాలంటే భయమేస్తుందన్నమాట. ఏం జరిగినా సరే నేను ఆ బోట్లోకి వెళ్ళను అని చెప్పేసి హీరో మాత్రం నీళ్లల్లో ఉంటాడు. మరోవైపు ఆ బోట్ మాత్రం హీరో కోసం వెయిట్ చేస్తూ అక్కడే ఉండిపోతుందన్నమాట. ఎందుకంటే ఇందాకటిదాకా కదిలింది, కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్గా అక్కడ ఉండిపోతుంది. అదే సమయంలో హీరోకి ఏంటంటే నీళ్లల్లో బాగా చల్లొచ్చేస్తుంది. ఇక ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు. అయినా సరే ఆ బోట్లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి హీరో మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. కాకపోతే హీరోతో ఆడుకోవడానికి ఆ నీళ్లలో డాల్ఫిన్స్ వస్తాయన్నమాట. హీరో కూడా సరదాగా ఆడుకుంటూ ఉంటాడు. కానీ ఆ బోట్ మాత్రం హీరో దగ్గరికి చాలా వేగంగా వస్తుంది. అలా బోట్ రావడం వల్ల అక్కడున్న డాల్ఫిన్స్ అన్నీ పోతూ ఉంటాయన్నమాట పక్కకి. కానీ హీరో మాత్రం నేనెక్కను అని చెప్పేసి మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. కాకపోతే కొంత సమయానికి భయంకరంగా చలియడం వల్ల హీరో చేసేదేమీ లేక మళ్ళీ ఆ బోట్లోకి వెళ్ళి పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి మెలకు వస్తుంది. బోట్ చాలా వేగంగా వెళ్తూ ఉంటుందన్నమాట. హీరోకి ఏంటంటే చూస్తే బయట అర్థమైపోతుంది ఈ బోట్ చాలా వేగంగా వెళ్తుంది అని చెప్పేసి. కానీ హీరో ఏంటంటే బయటికి వెళ్దామని చెప్పేసి వచ్చి చూస్తే ఆ డోర్ లాక్ అయిపోయి ఉంటుంది. హీరో ఏం చేయలేక చాలా స్టన్ అయిపోతాడనమాట. ఎందుకంటే ఆల్రెడీ బాత్రూమ్ డోర్ లాక్ అయిపోయింది, దాన్ని పగలగొట్టుకుని బయటకొచ్చాడు. మళ్ళీ ఈ డోర్ కూడా లాక్ అయిపోయిందని చెప్పేసి హీరో ఆలోచిస్తున్నప్పుడు సడన్గా బాత్రూంలో ఏదో సౌండ్ వస్తుందన్నమాట. ఏంట్రా బాబు ఈ సౌండ్ అని చెప్పేసి హీరో బాత్రూంలోకి వెళ్దామనుకుంటాడు. మళ్ళీ డోర్ లాక్ అయిపోద్దని చెప్పి ఆలోచిస్తాడు. కానీ కొంత సమయానికి హీరోకు అర్థమవుతుంది ఆ బాత్రూమ్ డోర్ తానే కదా పగలగొట్టింది, మళ్ళీ ఇలా లాక్ అవుతుందని చెప్పేసి హీరో వెంటనే ఆ బాత్రూంకి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడొక సీక్రెట్ డోర్ ఉంటుందన్నమాట. అరే బాత్రూంలో ఎంతసేపున్నా మనం ఈ సీక్రెట్ డోర్ చూడలేదా అని చెప్పేసి అది ఓపెన్ చేసి చూస్తే అందులో కొన్ని బట్టలుంటాయి, తినడానికి తిండుంటుంది, ఒక మనిషి వెళ్ళి ప్రశాంతంగా పడుకునేంత ప్లేస్ కూడా ఉంటుందన్నమాట. హీరో మెల్లగా లోపలికి వెళ్తాడు. ఎందుకంటే తన్ని ఇబ్బంది పెట్టిన సీలర్ కిల్లర్ గాడు అక్కడే ఉన్నాడని చెప్పేసి హీరో భయంతో అక్కడికి వెళ్తాడు. కానీ హీరో కర్మ కొద్దీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ చిన్న డోర్ కూడా లాక్ అయిపోతుంది. హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. పైన చూస్తే మిర్రర్ ఉంటుంది. హీరోకి ఏం అర్థం కాదు. కానీ బోట్ మాత్రం చాలా వేగంగా వెళ్తుంది. ఇక్కడ ఇంకో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఆ బోట్ కాస్త ఒక ఒడ్డుని కోస్తుందన్నమాట. ఆ ఒడ్డుని చూసిన తర్వాత హీరోకి పోయిన ప్రాణం తిరిగొచ్చి దయచేసి నన్ను వదిలిపెట్టండి, నాకు ప్రాణాల మీద ఆసుందండి, నాకు బతకాలనుంది, నన్ను వదిలేయండి అని చెప్పేసి హీరో ఏడుస్తూ ఉంటాడు, పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు, గోల చేస్తూ ఉంటాడు. కానీ కొంత సమయానికి ఆ బోట్ వెళ్ళి ఒడ్డాగుతుంది. ఇంకొంచెం సమయానికి ఆ బోట్లో ఉన్న ప్రతి ఒక్క డోర్ ఓపెన్ అయిపోతుంది. హీరోకి ఏమర్థం కాదనమాట ఏం జరుగుతుందో. కానీ హీరో మాత్రం మెల్లగా వచ్చి చూస్తే ఆ బోట్ ఒక ఒడ్డాగుతుంది. వెంటనే హీరో ఆ బోట్లో నుంచి దిగి ఒడ్డుకొచ్చేస్తాడు. హీరోకి ఏమర్థం కాదు, ఇంతవరకు ఈ బోట్లో ఎవరు లేదు కదా, అసలు ఆపరేట్ ఎలా అయింది ఇది అని చెప్పేసి హీరో ఆశ్చర్యపోతాడు. ఇక్కడ ఇంకో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే హీరో ఏ చిన్న పడవ మీదైతే వచ్చాడో అదే చిన్న పడవ ఒడ్డుకొచ్చాగుతుంది. హీరోకి ఏమర్థం కాదు, ఒకవేళ ఆ సైకోగాడు కోట్లో నుంచి బయటకొచ్చాడా అని చెప్పేసి పక్కనే ఒక రాడ్ తీసుకుని ఆ సైకోగాన్ని వెతుకుతూ ఉంటాడనమాట. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించరు. హీరో మొత్తం వెతికి బయటికొచ్చేలోపు ఆ బోట్ స్టార్ట్ అయిపోయి, అంటే ఆ బోట్ లోపల ఎవరో ఉంటే స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతారు కదా, అలాగా ఆ బోట్ తనంతట తాను స్టార్ట్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోకి ఏమర్థం కాదు, కొంపతీసి బోట్లో ఏమైనా దిగిందా అని చెప్పేసి హీరో డౌట్ పడతాడు. కానీ ఆ బోట్ మాత్రం చాలా దూరం వెళ్తుంది. 2 కొండల మధ్య చిన్న స్పేస్ ఉంటుందన్నమాట. ఆ స్పేస్ మధ్యలో నుంచి హీరో వైపు అలా చూస్తూ ఉంటుంది. హీరో కూడా ఆ బోట్ని అలా చూస్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, మూవీ ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.